హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు స్టోరీలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఒక లైక్ ఇవ్వండి. మీరు ఎక్కడి నుండి చూస్తున్నారో, ఇంకా మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ. ఈరోజు కథ టైం నైట్ 10 అవుతుంది. రోడ్డు అప్పటికే ఖాళీ అయ్యింది. ఒక అమ్మాయి తన స్కూటీ మీద వెళ్తూ ఉంది. తన ఇంటికి వెళ్ళే దారిలో ఒక సందు చివరన మూల తిరిగేసరికి ఏదో సౌండ్ వినిపించి అటు చూసింది. చీకట్లో ఎవరో మూలుగుతున్నట్లు అనిపించింది. ధైర్యం చేసి స్కూటీ పక్కన ఆపి మెల్లగా నడుస్తూ అటువైపుగా వెళ్ళింది. అక్కడికి వెళ్ళేసరికి అంతా చీకటిగా కానీ ఎవరో ఉన్నట్లు అనిపిస్తుంది. వెంటనే ఫోన్ తీసి టార్చ్ ఆన్ చేసి చూసింది. ఎవరో ఒక వ్యక్తి బ్లాక్ డ్రెస్లో ఉన్నాడు. ఫేస్కి మాస్క్ ఉంది. తల నిండా ఇంకా కడుపు దగ్గర నుండి రక్తం వస్తుంది. ఆ అమ్మాయికి భయం వేసి ఒక అడుగు వెనక్కి వేసింది. కానీ అతను కదలడం చూసి హాస్పిటల్కి తీసుకొని వెళ్దాం, ఎవరిదైనా ప్రాణమే కదా అని అనుకొని అతని దగ్గరికి వెళ్ళి తన దగ్గర ఉన్న చున్నీని చించి తలకు కట్టు కట్టింది. మాస్క్ తీసేసింది. బ్లేజర్ విప్పి షర్ట్ బటన్ తీసింది. నడుము మీద ఉన్న గాయానికి కట్టు కట్టింది. చీకట్లో ఉండడం వల్ల అతని ఫేస్ సరిగ్గా తెలియడం లేదు కానీ ఎలాగోలా అతన్ని లేపి మెయిన్ రోడ్డు మీదకి తీసుకొచ్చింది. ఆటో వస్తుంటే ఆపి అందులో ఎక్కింది. అతను ఆమె ఒడిలో తల పెట్టుకున్నాడు. అతని హెయిర్ ఫేస్ మీద పడుతుంది. దగ్గరలో ఒక చిన్న క్లినిక్ ఉంటే అక్కడికి తీసుకెళ్ళింది. స్ట్రెచర్ మీద పడుకోబెట్టేటప్పుడు అతను పక్కకు వాలిపోయాడు. ఇంతలో డాక్టర్ గారు వచ్చి హడావిడిగా లోపలికి తీసుకెళ్లారు. పేషెంట్ పేరేంటి అని అడిగితే తెలియదు అంటే ఏమంటారో అని అటు ఇటు దిక్కులు చూసింది. ఎదురుగా ఉన్న వ్యక్తి చేతిలో శివుని ఫోటో ఒకటి కనపడితే రుద్ర అని చెప్పింది. ఆయన మీకేమవుతారు అని అడిగితే కంగారులో హస్బెండ్ అని అంది. లోపల నుంచి ఒక నర్స్ వచ్చి మేడం మీ హస్బెండ్ థింగ్స్ అని ఫోన్ ఇంకా పర్స్, గోల్డ్ చైన్, బ్రాస్లెట్ ఇంకా వాచ్ తీసి ఇచ్చింది. ఆ అమ్మాయి అవి పట్టుకొని అక్కడే కూర్చుంది. అతని ఫోన్ ఒకటే మోగుతుంది. వాళ్ళకి చెప్తే బెటర్ అనుకొని ఆ ఫోన్ లిఫ్ట్ చేసి విషయమంతా చెప్పి అడ్రస్ ఇచ్చింది. అప్పటికే చాలా రాత్రి అవ్వడంతో ఎలాగో వాళ్ళకి చెప్పాను కదా, 5 మినిట్స్లో ఇక్కడే ఉంటారు అని అక్కడి నుండి వెళ్ళిపోవాలి అని ఆ థింగ్స్ అన్నీ పక్కన రిసెప్షన్ దగ్గర ఇచ్చి నేను మళ్ళీ వస్తాను, మా వాళ్ళు వస్తారు అని చెప్పి ఇచ్చింది. మీ పేరు మేడం అంటే నేత్ర అని చెప్పింది. అక్కడికి వెళ్ళిపోయాక అతని కోసం వచ్చి రిసెప్షన్లో అడిగారు. వాళ్ళ వైఫ్ మీరు వస్తారని చెప్పి సార్ థింగ్స్ అన్నీ ఇచ్చి వెళ్ళారు అని చెప్పి ఇచ్చింది. నేత్ర ఇంటికి వెళ్ళేసరికి ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. వెళ్ళి స్కూటీ పార్క్ చేసి రూమ్కి వెళ్ళి పడుకుంది. నెక్స్ట్ డే మార్నింగ్ లేచేసరికి లేట్ అయింది. టైం చూసుకొని ఓరి దేవుడా 8 అవుతుంది, టైంకి ఆఫీస్కి వెళ్ళకపోతే ఆ బాస్ గాడు చంపేస్తాడు అని త్వరగా రెడీ అయ్యి వచ్చింది. కింద ఆ అమ్మాయి తల్లి నేత్ర టిఫిన్ చేసి వెళ్ళు, నైట్ అంతా లేట్ అయింది, ఎప్పుడు వచ్చావు, నన్ను లేపలేదే అంది. మీరు పడుకున్నారు కదా అమ్మా, ఎందుకులే డిస్టర్బ్ చేయడాన్ని నేనే వెళ్ళి పడుకున్నా అని గబగబా ఏదో తిన్నాను అనిపించి ఆఫీస్కి వెళ్ళింది. నేత్ర తల్లి రమ్య, తండ్రి శ్రీనివాస్, ఒక్కతే కూతురు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానీ చాలా సంతోషంగా ఉంటారు. నేత్ర ఆఫీస్కి వెళ్ళేసరికి 5 నిమిషాలు లేట్ అయింది. గబగబా లోపలికి వెళ్ళి తన సీట్లో కూర్చుంది. ఆఫీసులో అంతా ఏదో గందరగోళంగా ఉంది. మన చైర్మన్ గారి అబ్బాయికి యాక్సిడెంట్ అయిందంట. అతన్ని ఇంతవరకు ఎవరూ చూడలేదు. ఆఫీస్కి రాకుండానే ఆఫీసులో జరిగే ప్రతి మూమెంట్ అతనికి తెలుస్తుందని అంటారు. కానీ చెండశాసడు అని అంటారు అని పక్కనే ఉన్న అమ్మాయి అంటుంది. ఏమోలే, ఏం కాకుండా అతను బాగుంటే చాలు, ఆయన లేకుంటే మనం మాత్రం ఎలా ప్రశాంతంగా ఉద్యోగం చేస్తాము అని అంది. ఇలా ఆ రోజు పూర్తయింది. సాయంత్రం ఇంటికి వచ్చాక నేత్ర సోఫాలో కూర్చొని ఉంది. రమ్య వచ్చి నేత్ర పక్కన కూర్చుంది. శ్రీనివాస్ వచ్చి నేత్ర నీతో మాట్లాడాలి అని అన్నాడు. హా నాన్న చెప్పండి అని అంటే నీకు ఒక సంబంధం చూశాను, అబ్బాయి చాలా మంచోడు, నువ్వు ఈ సంబంధం చేసుకుంటే నా కళ్ళ ముందే ఉంటావు, నీకే లోటు రాకుండా చూసుకుంటాడు, ఒప్పుకోరా అని అన్నాడు. నాన్న నాకేది మంచో మీకంటే ఎక్కువ ఎవరికి తెలుసు, మీ ఇష్టం అని చెప్పింది నేత్ర. శ్రీనివాస్ సంతోషంగా అయితే వాళ్ళని రేపే రమ్మని చెప్తాను అని ఫోన్ తీసుకొని అక్కడి నుండి బయటకు వెళ్ళాడు.
నెక్స్ట్ డే ఆఫీస్కి లీవ్ పెట్టింది నేత్ర. ఉదయం చాలా హడావిడిగా ఉంది. శ్రీనివాస్, రమ్యల మొహాల్లో చాలా సంతోషం నిండి ఉంది. నిద్ర లేచి రెడీ అయింది. నేత్ర 5.2 అడుగుల ఎత్తు, మంచి కలర్, పొడవాటి నల్లని జుట్టు, ముద్దబంతిలా ఉండే మోము చూడడానికి చాలా అందంగా ఉంటుంది. అలాగే చాలా చలాకీగా, అందరూ నా వాళ్ళే అనుకునే మనస్తత్వం. అలాగే ఎవరైనా కష్టంలో ఉంటే అసలు చూడలేదు. ఎంతో కొంత సాయం చేస్తుంది. పైకి చాలా గంభీరంగా కనిపించినా కూడా చాలా సున్నితమైన మనసు ఉన్న అమ్మాయి. ఉన్నదాంతోనే తృప్తి పడే తత్వం ఉన్న అమ్మాయి. చూస్తూ ఉండగానే పెళ్లి వాళ్ళు కూడా వచ్చారు. అబ్బాయి కూడా నేత్రలాగే సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఇద్దరికి ఇద్దరూ నచ్చారు. ఇరు కుటుంబాల వాళ్ళు అన్నీ మాట్లాడుకొని పెళ్లి ఖాయం చేసుకున్నారు. డైరెక్ట్గా పెళ్లి చేయండి, మా అబ్బాయికి వేరే చోట ఉద్యోగం దొరికింది అని మగపిల్లాడి తరపు వారు అడగగా శ్రీనివాస్ కూడా అలాగే కానిద్దాం అని అన్నాడు. పంతులు గారు పెళ్లి ముహూర్తం ఇంకో నెల రోజుల్లో ఉంది అని చెప్పారు. వెంటనే తాంబూలాలు మార్చుకున్నారు. పెళ్ళికొడుకు పేరు రవి. నేత్ర ఫోన్ నెంబర్ శ్రీనివాస్ దగ్గర తీసుకున్నాడు. ఈ నెల రోజుల్లో నేత్రతో అప్పుడప్పుడు మాట్లాడేవాడు. నేత్ర తల్లిదండ్రి పెళ్లి ఖాయం చేశారు అని ఈ పెళ్లికి ఒప్పుకుంది. కానీ రవి మీద ఎలాంటి అభిప్రాయం లేదు. రవి ఫోన్ చేసి తిన్నావా, ఏం చేస్తున్నావు అని ఇలాంటి ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్తుంది తప్ప అతనితో ఎక్కువగా మాట్లాడేది కాదు. బహుశా పెళ్ళి అనే భయం తనకు కలిగినట్లుంది అని రవి అనుకున్నాడు. ఇలా ఉండగా పెళ్లి రోజు దగ్గర పడింది. రమ్య, శ్రీనివాసులు ఒక్కో పని చేస్తున్నారు. పెళ్లికల్లా అన్ని పనులు పూర్తి కావాలి అని ముందు జాగ్రత్తగానే పెళ్లి పనులు చేస్తున్నారు. పెళ్లికి అన్ని పనులు పూర్తయ్యాయి. పెళ్లి రోజు కూడా రానే వచ్చింది. పెళ్లి మండపంలో రవి కూర్చొని పంతులు గారు చెప్పినవి చెప్పినట్లుగా చేస్తున్నాడు. అమ్మాయిని తీసుకురండి అని పంతులు గారు చెప్పగా రమ్య నేత్రని తీసుకొని వచ్చింది. నేత్ర అందాల బొమ్మల అక్కడ ఉన్న వారు చూపు తిప్పుకోలేనట్లుగా ఉంది. వెళ్ళి రవి పక్కన కూర్చుంది. పంతులు గారు పెళ్లి తంతు మొదలుపెట్టారు. సరిగ్గా తాళి కట్టే సమయానికి పెళ్ళికొడుకు లేచి మండపం నుండి కిందికి వచ్చాడు. ఎదురుగా ఒక వ్యక్తి ఫుల్ బ్లాక్ డ్రెస్లో ఉండి మాస్క్ పెట్టుకొని ఉన్నాడు. రవి అతని దగ్గరికి వెళ్ళి తాళిబొట్టు అతని చేతిలో పెట్టి అసలు ఆ దరిదాపుల్లో కూడా లేకుండా తన తల్లిదండ్రులను కూడా వదిలేసి వెళ్ళిపోయాడు. అసలు ఏం జరిగిందని ఎవరికీ అర్థం కాలేదు. ఇంతలో ఆ వ్యక్తి లేచి మండపంలోకి వెళ్ళి నేత్ర మెడలో తాళి కట్టాడు. అతను చేసిన పనికి అంతా నోరు వెళ్ళబెట్టి చూస్తుంటే నేత్ర కూడా షాక్ అయ్యింది. అసలు అతను ఎవరో కూడా తెలియదు. ముక్కు మొహం తెలియనివాడు వచ్చి మెడలో తాళి కట్టాడు. నేత్రకి ఏం చేయాలో అర్థం కాలేదు. శ్రీనివాస్ తేరుకొని, రే ఎవర్రా నువ్వు, నా కూతురి మెడలో తాళి కట్టావు అని ఆవేశంగా అతని మీదకి చెయ్యెత్తాడు. కానీ ఆ చెయ్యి గాల్లోనే ఆగిపోయింది. అతని బాడీగార్డ్ గన్ శ్రీనివాస్ తలకు గురిపెట్టాడు. నేత్రకి తండ్రి అంటే ప్రాణం. ధైర్యం చేసి అతని వద్దకు వెళ్ళి, మీకు దండం పెడతాను, మా నాన్నను వదిలేయండి అని వేడుకుంది. అతను ఒక చూపు చూడగానే ఆ బాడీగార్డ్ గన్ శ్రీనివాస్ నుండి తీసేశాడు. నేత్ర మాట్లాడుతూ, మీరెవరో కూడా నాకు తెలియదు. ఇలా బలవంతంగా పెళ్లి మండపంలోకి వచ్చి అమ్మాయి మెడలో తాళి కట్టడం న్యాయమైన పని అనుకుంటున్నారా? ఇంతమందిలో మా పరువు తీయడం మీకు భావ్యమైనా అనిపిస్తుందా అని అడిగింది. అతను ఏం మాట్లాడలేదు. ఆ అమ్మాయి చెయ్యి పట్టుకుంటే అతని నుండి విడిపించుకోవడానికి ప్రయత్నించింది. శ్రీనివాస్, రమ్యలు అతనికి అడ్డుపడ్డారు. కానీ అతని బాడీగార్డ్స్ వాళ్ళని పక్కకు లాగారు. నేత్ర ఎంత ప్రయత్నించినా అతని పట్టు సడలలేదు. అలాగే లాక్కొని వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయి ఏడుస్తుంది, కానీ ఆమెను పట్టించుకోవడం లేదు. ఇలా కాసేపటికి ఒక పెద్ద ప్యాలెస్ లాంటి ఇంటి ముందు కారు ఆగింది. అతను కారు దిగు ఆ అమ్మాయి వైపు డోర్ తీసి ఆమె చేయి పట్టుకొని తీసుకెళ్ళాడు. గుమ్మంలో ఒక పనమ్మాయి వచ్చి హారతి ఇచ్చింది. ఇద్దరు లోపలికి వచ్చారు. అతను సర్వెంట్స్ అందరినీ పిలిచాడు. ఈ రోజు నుంచి మేడం ఇక్కడే ఉంటారు. తనకి ఏం కావాలన్నా మొత్తం చూసుకోవాలి. కానీ తను ఈ ఇంటి గేట్ దాటి బయటకు వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి ఒక అమ్మాయిని పిలిచి మేడంకి రూప్ చూపించు అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. నేత్ర చుట్టూ చూసింది. చాలా పెద్ద ఇల్లు, 100 కోట్లు ఉంటుంది. అన్నీ ఖరీదైన సామాన్లు. అసలు ఎలాంటి ఇంటిని చూడడమే మొదటిసారి.
ఇంత ఆస్తి ఉన్నవాడు తనని ఎందుకు పెళ్లి చేసుకున్నాడో నేత్రకు అర్థం కాలేదు. పనమ్మాయి ఒక రూమ్లోకి నేత్రని తీసుకెళ్ళింది. అక్కడ బెడ్ మీద కూర్చొని ఒక్క క్షణంలో తన లైఫ్ ఎలా మారిపోయింది, అసలు తన గమ్యం ఏంటి, ఇతనెవరు, కనీసం మొహం కూడా చూడలేదు, ఏం జరుగుతుంది అని అలాగే బెడ్ మీద కూర్చొని ఏడుస్తూ ఉంది నేత్ర. అలా ఏడ్చి ఏడ్చి అలసిపోయి అలాగే పడుకుంది. కాసేపటికి రూమ్ డోర్ దగ్గర సౌండ్ వినిపించి లేచి చూసింది. పని మనిషి వచ్చి మేడం సార్ రెడీ అయ్యి కిందకి రమ్మన్నారు అని చెప్పింది. నేత్రకి చాలా కోపం వచ్చింది. నేను రానన్నానని చెప్పు అని అంది. ఆ పని మనిషి కిందకి వచ్చి మేడం కిందకి రాను అన్నారు సార్ అని చెప్పింది. అతనికి ఇది ఎక్స్పెక్ట్ చేశాడు. సైలెంట్గా లేచి నేత్ర రూమ్కి వచ్చాడు. నేత్ర ఇంకా పెళ్లి బట్టల్లోనే ఉంది. అతను రాగానే అతని వైపు కోపంగా చూస్తూ ఉంది. నువ్వు ఇలాగే ఈ పెళ్లి బట్టల్లోనే ఉంటావా, త్వరగా ఫ్రెష్ అవ్వు అన్నాడు. అసలు మీరెవరు, నా లైఫ్లోకి ఎందుకు వచ్చారు, మీ పేరు కూడా తెలియదు అని కోపంగా అంది నేత్ర. నా పేరు రుద్ర, నా భార్య పెట్టిన పేరు అన్నాడు. ఏంటి, మీకు పెళ్ళయిందా, మరి నన్నెందుకు ఇలా బలవంతంగా పెళ్లి చేసుకొని తీసుకొచ్చారు అని అంది నేత్ర. నా భార్యవి నువ్వే. నా లైఫ్లో ఇంతకు ముందు కానీ ఇక తర్వాత కానీ ఎవరూ లేరు, రారు, నా నేత్ర తప్ప అని అన్నాడు. నేత్రకి అసలు ఏం అర్థం కావడం లేదు. తల పగిలిపోతుంది. మీకేమైనా పిచ్చా, అసలు ఏం మాట్లాడుతున్నారో మీకైనా తెలుస్తుందా అని గట్టిగా అరిచింది నేత్ర. అతను ఎర్రబడిన కళ్ళతో ష్, ఎందుకు అలా అరుస్తున్నావు, మనం ఇద్దరమేగా ఉన్నాం, మెల్లగా మాట్లాడు అని అన్నాడు. ఆ మొహంలో ఉన్న కోపం చూస్తే నేత్రకి నోట మాట రాలేదు. చాలా భయపడింది. అతను కాసేపు ఆగి ఇప్పుడు చెప్పు, ఏమైంది, నీ ప్రాబ్లం ఏంటి అన్నాడు. అసలు మీరు ఏం చెప్తున్నారు నాకు అర్థం కాలేదు. మీ భార్య పెట్టిన పేరు అంటున్నారు, నేనే మీ భార్యను అంటున్నారు అని అంది నేత్ర. అతను నేత్ర దగ్గరకు వచ్చి ఆమె చెంపపై చేయి పెట్టి, నన్ను గుర్తుపట్టలేదా, ఆ రోజు నైట్ రోడ్డు మీద ఉన్న నన్ను హాస్పిటల్లో చేర్పించి నువ్వేగా నా పేరు రుద్ర, నేను నీ భర్తని అని చెప్పావు అన్నాడు. అప్పుడు గుర్తు వచ్చింది నేత్రకి ఆ ఇన్సిడెంట్. కానీ హెల్ప్ చేస్తే అతను ఇలా పెళ్లి చేసుకున్నాడా అని ఆశ్చర్యపోయింది. కాసేపటికి తేరుకొని, ఆ రోజు మీరు బాగా గాయపడ్డారు. సాటి మనిషిగా మిమ్మల్ని అలా వదిలేయలేక మిమ్మల్ని హాస్పిటల్లో చేర్పించాను. మీ పేరు వివరాలు చెప్పే పరిస్థితుల్లో మీరు లేరు. అందుకే ఏదో నోటికి వచ్చిన పేరు చెప్పాను. మన ఇద్దరిని చూస్తే ఎవరు ఫ్రెండ్స్ అని కానీ బ్రదర్ అండ్ సిస్టర్ అని కానీ అనుకోరు. కంగారులో అలా మీరు నా హస్బెండ్ అని చెప్పాను. అంతేకాని మీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్ లేదు. ఆ చీకట్లో అసలు మీ మొహం కూడా చూడలేదు నేను. ప్లీజ్ అండి, మీకు దండం పెడతాను, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. నేను మీకు ఏదో ఒక హెల్ప్ చేయాలి అని అనుకున్నాను తప్ప మీ నుండి ఏమీ ఆశించి కాదు అని తడబడుతూ అంది నేత్ర. అతను చాలా పదునైన చూపు ఆమె కళ్ళలోకి చూస్తూ, నువ్వు ఎలా అనుకున్నా సరే నేను నీ హస్బెండ్ని అని నీ అంతట నువ్వే చెప్పి సైన్ చేశావు. నాకు నువ్వే భార్యవి. నా భార్య ఇంకొకటిని పెళ్లి చేసుకుంటూ ఉంటే నేనెలా ఊరుకుంటాను అని అన్నాడు. నేత్రకి ఫుల్ క్లారిటీ వచ్చింది. కొంచెం ధైర్యం తెచ్చుకొని, ఎవరైనా హెల్ప్ చేస్తే థ్యాంక్స్ అని చెప్తారు, ఇలా బలవంతంగా పెళ్లి చేసుకోరు అని అంది. అతను ఇవేమీ పట్టించుకోకుండా, నీకు 5 minutes టైం ఇస్తున్నాను, వెళ్ళి ఫ్రెష్ అవ్వు, లేకుంటే అని గ్యాప్ ఇచ్చాడు. నేత్రకి అతని మొహం చూస్తే భయం వేసింది. అతన్ని మాత్రం వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు. నేత్ర వెంటనే వాష్రూంలోకి వెళ్ళి స్నానం చేసి బయటకు వచ్చింది. వార్డ్రోబ్ తెరచి చూస్తే అక్కడ ఉన్న బట్టలన్నీ చూసేసరికి నేత్ర షాక్ అయ్యింది. అందులో నుండి ఒక జత నైట్ డ్రెస్ తీసుకొని వేసుకుంది. రుద్ర లేచి నేత్ర చెయ్యి పట్టుకొని వచ్చి సోఫాలో కూర్చోబెట్టాడు. నేత్రకి చాలా భయంగా ఉంది, టెన్షన్ పడుతూ ఉంది. రుద్ర భోజనం ప్లేట్ ఇచ్చి తిను అని చూపించి కళ్ళతోనే సైగ చేశాడు. ఆ సైగకే నేత్రకి తినను అంటే ఏం చేస్తాడు అని సైలెంట్గా కొంచెం తినేసింది. తిని మా అమ్మ నాన్న అని మెల్లగా సాగదీసింది. రుద్ర లేచి నిలబడి, వాళ్ళు బానే ఉన్నారు, నువ్వు ఇప్పటి నుంచి నన్ను మాత్రం చూసుకో చాలు అని అన్నాడు. నేను అమ్మతో మాట్లాడాలి అని అంది నేత్ర. రేపు ఉదయం నీకు కావాల్సినవన్నీ వస్తాయి అని అన్నాడు. రుద్ర లేచి బయటకు వెళ్ళాడు. నేత్ర వెళ్ళి బెడ్ మీద పడుకుంది. పిచ్చి పిచ్చి ఆలోచనలతో ఎప్పటికో నిద్ర పట్టింది. నేత్ర నిద్రపోయాక రుద్ర రూమ్లోకి వచ్చాడు. బెడ్ మీద పడుకున్న నేత్రని చూసి సైడ్ స్మైల్ ఇచ్చాడు. వెళ్ళి బెడ్ మీద మరో పక్కన పడుకున్నాడు.
నేత్ర మొహం వైపు చూస్తూ నిన్నెప్పటికీ వదలను అని అనుకొని నిద్రపోయాడు. నెక్స్ట్ డే రుద్ర లేచేసరికి నేత్ర గాఢ నిద్రలో ఉంది. ఒక చెయ్యి రుద్ర మీద వేసి పడుకుంది. రుద్ర నవ్వుతూ నేత్ర మొహం చూసి లేచి ఫ్రెష్ అయ్యి జిమ్కి వెళ్ళాడు. కాసేపటికి నేత్ర లేచింది. లేచి రూమ్లో చూస్తే ఎవరూ కనిపించలేదు. నిన్నంతా పెళ్లి హడావిడి. సరిగ్గా తినకపోవడం వల్ల నీరసంగా అనిపించింది. పని మనిషి వచ్చి, మేడం, సార్ మీకోసం టిఫిన్ ప్రిపేర్ చేయమన్నారు. మీకేం కావాలో చెప్తే రెడీ చేస్తాం అని అంది. ఏదైనా పర్వాలేదు అని నేత్ర అని ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చింది. ఈ రూమ్లోకి రుద్ర రాడు అనుకొని అలాగే టవల్ మీద వచ్చి తడి జుట్టును తుడుచుకుంటుంది. అప్పుడే జిమ్ నుండి వచ్చిన రుద్ర అలాగే నిలబడి చూస్తున్నాడు. అతను నోటి వెంట ఒక్క మాట లేదు, ఒంట్లో కదలిక లేదు. అలాగే నిలబడ్డాడు. నేత్ర ఒక చీర తీసుకొని కట్టుకుంటుంది. అంతా రెడీ అయ్యి వెనక్కి తిరిగేసరికి రుద్ర ఒంటి నిండా చెమటతో నిలబడి ఉన్నాడు. నేత్రకు అసలు అతను ఎప్పుడు వచ్చాడో తెలియలేదు. ఏం మాట్లాడాలో అర్థం కాక చేతులు నలుపుకుంటూ దిక్కులు చూస్తూ అక్కడి నుండి కదిలి బాల్కనీలోకి వెళ్ళింది. రుద్ర కోల్డ్ లుక్స్తో చూస్తూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. రుద్ర లోపలికి వెళ్ళింది చూసి నేత్ర రూమ్లోంచి బయటకు వచ్చి కిందకు వచ్చింది. కింద ఎవరి పనిలో వాళ్ళున్నారు. అంతా యూనిఫామ్ వేసుకొని ఉన్నారు. అసలు ఈ ఇంట్లో తను తప్ప ఎవరూ లేరా, ఎవరూ కనిపించడం లేదు అనుకుంది. ఒక పని మనిషి వచ్చి, మేడం, టిఫిన్ రెడీగా ఉంది, రండి మేడం అని అడిగింది. లేదు, నాకు ఇప్పుడు ఏం వద్దు, తర్వాత తింటాను అని చెప్పి ఇంట్లో ఎవరెవరు ఉంటారు అని అడిగింది నేత్ర. సార్ మాత్రమే ఉంటారు మేడం, ఇప్పుడు మీరు వచ్చారు అని చిన్నగా నవ్వింది. ఓ అని ఇల్లు మొత్తం చూస్తూ ఉంది. అలా పూజ గది దగ్గరకు వచ్చేసరికి లోపల శుభ్రంగానే ఉంది, కానీ దీపం పెట్టలేదు. దాంతో అయ్యో దీపం పెట్టలేదేంటి అని లోపలికి వెళ్ళి దీపం పెడుతుంది. ఇంతలో రుద్ర అక్కడికి వచ్చి చూసేసరికి హారతిచ్చి లేచి నిలబడింది. ఇటువైపు తిరిగేసరికి రుద్ర కనిపించాడు. దేవుడి హారతి దగ్గర ఈగో ఎందుకు అని వెళ్ళి రుద్రకి హారతిచ్చింది. తను కూడా హారతి తీసుకొని నిలబడ్డాడు. నేత్ర హారతి అక్కడ పెట్టి బయటకు రాగానే సర్వెంట్ అక్కడికి వచ్చి, సార్ టిఫిన్ రెడీగా ఉంది అని చెప్పింది. రుద్ర వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. నేత్ర మాత్రం అక్కడే నిలబడి ఉంది. రుద్ర నేత్ర వైపు చూశాడు. ఆ చూపుకే నేత్ర వచ్చి పక్కన ఉన్న చైర్లో కూర్చుంది. ఇద్దరికీ వడ్డిస్తే ఇద్దరూ తిన్నారు. రుద్ర తినేసి నేత్ర వైపు చూసి టేక్ కేర్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఒక సర్వెంట్ వచ్చి, మేడం, సార్ మీకు ఈ బ్యాగ్ ఇమ్మన్నారు అని ఒక బ్యాగ్ ఇవ్వగా దాన్ని తీసుకొని రూమ్కి వెళ్ళిపోయింది నేత్ర. ఆ బ్యాగ్ ఓపెన్ చేసి చూడగా అందులో ఒక ఫోన్, ఇంకా కొన్ని థింగ్స్ ఉన్నాయి. ఆ ఫోన్ తీసుకొని తన తండ్రికి ఫోన్ చేసింది నేత్ర. అటు నుండి శ్రీనివాస్ మాట్లాడుతూ, నేత్ర, ఎలా ఉన్నావు తల్లి, నువ్వు లేకుంటే ఉండలేకపోతున్నాం, నీకు అక్కడ ఎలా ఉంది, నిన్నేమైనా ఇబ్బంది పెట్టాడా అని కళ్ళనీళ్లతో గొంతు తడబడుతూ అన్నాడు. నేత్రకి ఏడుపు వచ్చింది. కానీ తనిప్పుడు బాధపడితే అక్కడ వాళ్ళు కూడా ఇంకా కంగారు పడతారు అని ఆలోచించి, పర్వాలేదు నాన్న, నేను బాగానే ఉన్నాను, నన్ను అతను ఏమి ఇబ్బంది పెట్టలేదు, మీరేం కంగారు పడకండి, అమ్మ ఎలా ఉంది అని అడిగింది. రమ్య ఫోన్ తీసుకొని, నువ్వు లేకుంటే నాకు ఎలా ఉంటుంది బంగారం, అసలు ఎవరతను, ఎందుకు అలా చేశాడు, మాకేం అర్థం కావట్లేదు అని అంది. నేత్రకి ఎలా చెప్పాలో అర్థం కాక, ఇప్పుడు అవేమీ చెప్పే పరిస్థితిలో నేను లేనమ్మా, ప్లీజ్, నేను బాగానే ఉన్నాను, మీరు నా గురించి ఏం బాధపడకండి, నేనే వీలు చూసుకొని మీ దగ్గరికి వస్తాను అని చెప్పి జాగ్రత్తగా ఉండండి అని ఫోన్ కట్ చేసింది. నేత్ర ఆలోచిస్తూ కూర్చుంది. ఈ ఇంటిని, ఇక్కడ ఉన్న సెక్యూరిటీ నుండి తప్పించుకోవడం చాలా కష్టం. రుద్రను చూస్తే పెద్ద శాడిస్ట్లా ఉన్నాడు. నేను వెళ్ళగానే మా అమ్మా నాన్నల్ని ఏమైనా చేస్తాడేమో, ఎలా, ఇక్కడ నుండి ఎలా తప్పించుకోవాలి అని అనుకుంది. అసలు ముందు ఈ రుద్ర ఎవరు, ఏంటి అని తెలుసుకోవాలి అని ఒక నిర్ణయానికి వచ్చింది. ఇంతలో పనమ్మాయి వచ్చి, మేడం, సార్ లంచ్కి వస్తానని చెప్పమన్నారు, ఆయన కోసం వంట చేయమని అన్నారు అంది. నేత్రకి కోపం వచ్చింది. అసలు మీ సార్ ఏమనుకుంటున్నారు, ఆయనకు వండి పెట్టడానికి నన్ను ఇక్కడికి తీసుకొచ్చారా అని అడిగింది. సారీ మేడం, సార్ చెప్పమన్నారు, మాకు అంతకుమించి ఏం తెలీదు అని అంది. ఆ అమ్మాయికి మాత్రం ఏం తెలుసులే అనుకొని
అయినా నాకు వంట రాదు. నేను చేస్తే మీ సార్ జీవితంలో తిండి తినడం మానేస్తారు. వెళ్ళి మీరే చెయ్యండి అని చెప్పింది. ఆ పనమ్మాయి అక్కడి నుండి వెళ్ళిపోయింది. మధ్యాహ్నం వరకు ఏం చేయాలని ఆలోచిస్తూనే ఉంది. అసలు టైం కూడా చూసుకోలేదు. రూమ్ డోర్ దగ్గర సౌండ్ వినిపించి, నాకు వంట రాదని చెప్పానుగా, ఊరికే ఎందుకు విసిగిస్తావు? మీ సార్కి అంతగా కావాలి అంటే ఇంతమంది ఉన్నారుగా, మీరే చెయ్యండి అని చిరాగ్గా అంది. అటు నుంచి ఎంతసేపటికి ఏ సౌండ్ లేకపోవడంతో ఏంటి ఏం రియాక్షన్ లేదు అని వెనక్కి తిరిగింది. అక్కడ రుద్ర తీవ్రమైన చూపులతో నేత్రని తినేసేలా చూస్తూనే ఉన్నాడు. నేత్రకి గుండె ఆగినంత పనయింది. ఏం మాట్లాడకుండా లేచి నిలబడింది. రుద్ర దగ్గరికి వచ్చి నేత్ర చేయి దగ్గర, వంట చేయడం రాకపోతే నేర్చుకో, కానీ ఇంకోసారి వంట రాదు అని చెప్పకు అని గంభీరంగా అన్నాడు. ఆ బేస్ వాయిస్కి నేత్ర గొంతు తడి ఆరిపోయింది. హెయిర్ నుండి కణత మీదుగా చెమట పట్టి చెంపపై జారింది. దాన్ని చూసిన రుద్ర కొంచెం వెనక్కి జరిగి నేత్ర చేయి పట్టుకున్నాడు. నేత్ర అతని వైపు చూస్తూ ఉంది. ఎందుకంత భయపడుతున్నావు? నేనిప్పుడు నిన్నేమైనా అన్నానా? నాతో మామూలుగా ఉండడానికి ప్రయత్నించు అని పద లంచ్ చేద్దామని నేత్ర చేయి పట్టుకొని కిందకు తీసుకొచ్చాడు. ఇద్దరు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోగానే సర్వెంట్ ఇద్దరికి వడ్డించింది. నేత్ర భయంగానే లంచ్ కంప్లీట్ చేసింది. లంచ్ అయ్యాక ఈవినింగ్ బయటకు వెళ్తున్నాం, రెడీగా ఉండు అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు రుద్ర. నేత్ర రూమ్కి వచ్చి, దేవుడా, ఎందుకయ్యా ఈ రాక్షసుణ్ణి నా జీవితంలోకి తీసుకొచ్చావు? అతన్ని చూస్తేనే భయంతో గుండె ఆగిపోయేలా ఉంది. అలాంటి వాడితో నేను నా లైఫ్ లాంగ్ ఎలా ఉండాలి అని తనలో తానే అనుకుంటూ ఉంది. ఇంతలో ఒక సర్వెంట్ వచ్చి, మేడం, సార్ మీకోసం డ్రెస్ పంపించారు అని అక్కడ పెట్టి, మిమ్మల్ని రెడీ చేయడానికి కాసేపట్లో ఒక అమ్మాయి వస్తుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి, నా బ్రతుకు అదొక్కటే తక్కువ ఇప్పుడు అని అనుకొని బెడ్పై వాలిపోయింది. ఈవినింగ్ ఒక అమ్మాయి వచ్చి నేత్రని రెడీ చేసి వెళ్ళింది. ఆ డ్రెస్ బ్లూ కలర్లో ఉన్న షోల్డర్ స్లీవ్లెస్ లాంగ్ ఫ్రాక్. దేవుడు ఈ డబ్బున్నోళ్ళకి డబ్బు మాత్రమే ఎక్కువ ఇస్తాడు, బ్రెయిన్ మాత్రం తక్కువ ఇస్తాడు. ఇలాంటి బట్టలు నేను ఎప్పుడూ వేసుకోలేదు. ఈ డ్రెస్కి డబ్బు ఎక్కువ, బట్ట తక్కువ. ఛీ, నీ బ్రతుకు అసలు ఎటు నుంచి ఎటు పోతుందో అని గునిగింది. ఇంతలో రుద్ర రాగా నేత్ర కిందకి వచ్చింది. రుద్ర చూపు తిప్పుకోకుండా చూస్తూ మెల్లగా వెళ్ళి, యు ఆర్ సో బ్యూటిఫుల్ మై ఏంజిల్ అన్నాడు. నేత్ర ఇబ్బందిగా చిన్న స్మైల్ ఇచ్చింది. ఇద్దరూ కలిసి బయలుదేరారు. కాసేపటికి ఒక రెస్టారెంట్ ముందు కారు ఆగింది. రుద్ర కారు దిగి నేత్రకి చెయ్యి అందించాడు. చుట్టూ చూసింది. చాలా విలాసవంతంగా ఉంది. ఖరీదైన కార్లు. అక్కడికి వచ్చేవారిని చూస్తే నేత్రకి కొంచెం భయంగా అనిపించింది. వీరి దగ్గరికి వచ్చి ఒక వ్యక్తి తనతో పాటు వీళ్ళని తీసుకొని వెళ్ళాడు. రెస్టారెంట్ టాప్లో వీరి కోసం ముందే టేబుల్ బుక్ చేసి ఉంచాడు రుద్ర. ఇద్దరూ వెళ్ళి కూర్చోగా వెయిటర్ వచ్చి ఆర్డర్ ఇవ్వమని అడిగాడు. రుద్ర తనకి కావాల్సినవి చెప్పి నేత్ర వైపు చూశాడు. నేత్ర ఇబ్బందిగా కదలడం చూసి తన కోసం కూడా ఆర్డర్ చెప్పాడు. నేత్ర, మన పెళ్ళి అనుకోకుండా జరిగింది. నేను నిన్ను కనుక్కునేలోగా నీకు పెళ్ళి కుదిరింది. నాకు అప్పుడు పెళ్ళి తప్ప వేరే ఆప్షన్ లేదు. ఐ హోప్ యూ అండర్స్టాండ్. నాతో మామూలుగా ఉండడానికి ప్రయత్నించు అని చెప్పాడు. ఈలోగా డిన్నర్ రాగా ఇద్దరు డిన్నర్ కంప్లీట్ చేశారు. నేత్ర మాత్రం రుద్ర ఎలా ఉన్నా కానీ ఈ వాతావరణం కాస్త ప్రశాంతంగా ఉంది అని ఆ చల్లటి వెదర్ని ఆస్వాదిస్తుంది. రుద్ర నేత్ర దగ్గరికి వచ్చి తన చెయ్యి పట్టుకొని, లవ్ యూ నేత్ర, లవ్ యూ ఫర్ ఎవర్ అన్నాడు. నేత్రకి రుద్ర ఇంత ఓపెన్గా లవ్ ప్రపోజ్ చేస్తాడని అనుకోలేదు. ఏం చెప్పాలో అర్థం కాక అలాగే నిలబడి ఉంది. నాకు తెలుసు నీకు టైం పడుతుంది అని, నీకు కావాల్సినంత టైం తీసుకో అని అన్నాడు. ఇక వెళ్దామా అని అంటే సరే అని తల ఊపి ముందుకు నడిచింది. హై హీల్స్ వల్ల కాలు స్లిప్ అయ్యి కింద పడబోతే రుద్ర పట్టుకున్నాడు. ఆర్ యూ ఓకే అని అడగ్గా, హా, నేను బాగానే ఉన్నాను అని నేత్ర చెప్పింది. ఇట్స్ ఓకే అని సరిగ్గా నిలబడాలని చూసింది. కానీ నిలబడలేక మళ్ళీ పడబోయింది. రుద్ర పట్టుకొని అనుమానంగా నేత్ర కాలివైపు చూడగా తేడాగా అనిపించింది. అలాగే ఎత్తుకొని కారు దగ్గరికి తీసుకొచ్చాడు. నేరుగా హాస్పిటల్కి తీసుకురాగా నేత్ర కంగారుగా, అది ఏం కాలేదు, కాస్త బెనిగినట్లుంది, రెస్ట్ తీసుకుంటే సెట్ అవుతుంది, పర్లేదు అని అంది. రుద్ర ఒక లుక్ ఇచ్చేసరికి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంది. డాక్టర్ చెక్ చేసి
ఏం పర్వాలేదు అని రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని ఒక ఆయింట్మెంట్ ఇచ్చాడు. నేత్రని ఎత్తుకొని కారులో కూర్చోబెట్టి ఇంటికి తీసుకొచ్చాడు. మళ్ళీ నేత్రని ఎత్తుకోబోతే లేదు నేను బానే ఉన్నాను, నేను నడుస్తాను అంది నేత్ర. కానీ రుద్ర నేత్ర మాటను పట్టించుకోలేదు. అలాగే ఎత్తుకొని బెడ్రూమ్ వరకు తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెట్టాడు. కాలు కింద దిండు పెట్టి కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. ఆయింట్మెంట్ తీసుకొని కాలు పట్టుకోగా అయ్యో ఏం చేస్తున్నారు, నేను రాసుకుంటాను అని కాలు వెనక్కి తీసుకుపోయింది నేత్ర. కాలు అలాగే పట్టుకొని సరిగ్గా పెట్టి ఆయింట్మెంట్ రాశాడు రుద్ర. ఆ తర్వాత లేచి ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి నేత్ర నిద్రపోయింది. రుద్ర నేత్రని చూస్తూ పక్కనే పడుకున్నాడు. అర్ధరాత్రి నేత్ర లేచి బెడ్ దిగి నడవడానికి ప్రయత్నించింది. ఒక 2 అడుగులు వేయగానే నొప్పికి నడవలేక బ్యాలెన్స్ చేసుకోలేక రుద్ర మీద పడిపోయింది. రుద్రకి మెలకువ వచ్చి చూసేసరికి తన గుండెల మీద తలపెట్టి ఉంది నేత్ర. కంగారుగా అయ్యో క్షమించండి, నేను బ్యాలెన్స్ తప్పి పడిపోయాను అని వాష్రూంలోకి వెళ్ళాలని లేచాను, సారీ అని అంది. రుద్ర వణుకుతున్న నేత్ర పెదాల మీద వేలు పెట్టి నన్ను లేపొచ్చు కదా, ఎందుకిన్ని స్టంట్స్ చేయడం అని లేచి నేత్రను బాత్రూంలో దింపాడు. ఆ డ్రెస్ లాంగ్ ఫ్రాక్ కావడం వల్ల ఇబ్బంది పడుతుంది. అది గమనించి బయటకు వచ్చి డోర్ వేసి ఒక నైట్ డ్రెస్ తీసుకొని వచ్చి బెడ్ మీద పెట్టి వెళ్ళి నేత్రను తీసుకొచ్చాడు. డ్రెస్ చేంజ్ చేసుకో అని అంటే తల ఊపింది. రుద్ర ఇటు తిరిగి నిలబడి ఉన్నాడు. నేత్ర డ్రెస్ వెనుక జిప్ తీయడానికి ఇబ్బంది పడుతూనే ఉంది. అయిపోయిందా అని అంటే లేదు, ఎవరినైనా పిలుస్తారా అంది. రుద్ర అనుమానంగా వెనక్కి తిరిగి చూసేసరికి బెడ్ మీద కూర్చొని కుస్తీ పడుతుంది. రుద్ర నేత్ర వెనక్కి వెళ్ళి జిప్ లాగేశాడు. ఆమె వీపు మొత్తం మృదువుగా మెరుస్తుంది. రుద్ర చెయ్యి తన ప్రమేయం లేకుండానే ఆమె వీపుపై పెట్టాడు. మొదటిసారి ఇద్దరికీ ఆ అనుభూతి ఏదో తెలియని ఫీల్ లా అనిపించింది. నేత్ర ఏదో షాక్ తగిలినట్లు ఫీల్ అయింది. రుద్ర 2 చేతులు ఆమె భుజాలపై పెట్టి స్లీవ్స్ని విప్పాడు. నేత్ర తన ఎదపై చేతులు పెట్టుకుంది. నేత్రకు ఆ స్పర్శకి ఏదో అయిపోతున్నట్లుగా ఉంది. రుద్ర ఆమె వీపుని చేతులతో తడుముతూ ఇంకాస్త దగ్గరికి జరిగాడు. హెయిర్ను మొత్తం ముందుకు వేసి ఆమె మెడవంపుల్లో ముద్దు పెట్టాడు. ఆ పెదవుల స్పర్శకి మైకం వచ్చినట్లు కళ్ళు మూసుకుంది నేత్ర. అతని వెచ్చని శ్వాస తగులుతుంటే గిలిగింతలుగా అనిపించింది. రుద్ర తన చేతులు మాత్రం నేత్రని స్పృశించడం ఆపలేదు. మెల్లగా వెనక నుంచి ఆమె నడుం మీద చెయ్యి పోనిచ్చి ఆ మైకంలో తెలియకుండానే గట్టిగా ఒత్తాడు. ఆ నొప్పికి ఒక్కసారిగా అమ్మ అని అరిచింది నేత్ర. ఆ అరుపుకి తేరుకున్న రుద్ర తను ఏం చేశాడో అర్థమై సారీ అని లేచి బయటకు వెళ్ళాడు. నేత్ర కూడా తేరుకొని చిచి నేత్ర, నీకేమైందే, అతను చెయ్యి వేయగానే అలా కరిగిపోయావు, ఇంకాస్త ఉంటే ఏం జరిగి ఉండేది తింగరదానా అని తనని తానే తిట్టుకొని గబగబా డ్రెస్ మార్చుకుంది. చాలాసేపటి వరకు నేత్రకి నిద్ర పట్టలేదు. రుద్ర ఇచ్చిన ముద్దు గుర్తు వస్తుంది. ఎంతసేపటికి రుద్ర రూమ్కి రాలేదు. అలాగే చూస్తూ పడుకుంది నేత్ర. ఎప్పటికో రుద్ర రూమ్కి వచ్చి పడుకున్న నేత్ర మొహాన్ని చూస్తూ నీలో ఏముంది నేత్ర, నన్ను చాలా మార్చేశావు, నీ దగ్గరికి వస్తే చాలు నన్ను నేను మర్చిపోతున్నాను అని అనుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ డే నేత్ర లేచేసరికి కాలు నొప్పి కాస్త తగ్గినట్లు అనిపించి తనంతట తానే స్వయంగా వెళ్ళి ఫ్రెష్ అయ్యింది. రుద్ర మళ్ళీ రాలేదా అని అనుకుంది. ఇంతలో పనమ్మాయి వచ్చి మేడం టిఫిన్ చేయండి అని చెప్పి టిఫిన్ ఇచ్చేసి సార్ మిమ్మల్ని రెస్ట్ తీసుకోమని చెప్పారు మేడం, బెడ్రూమ్లో నుంచి బయటకు రావద్దని చెప్పమన్నారు అని అంది. ఆయన ఎక్కడికి వెళ్ళారు అని నేత్ర అడగ్గా సార్ మార్నింగే వెళ్ళిపోయారు మేడం, ఎక్కడికి అని నాకు తెలియదు అని చెప్పి వెళ్ళిపోయింది. నేత్ర టిఫిన్ చేసి తల్లిదండ్రులతో కాసేపు మాట్లాడి పడుకుంది. లంచ్కి కూడా రుద్ర రాలేదు. నేత్ర ఆయన ఎందుకు రాలేదని అనుకుంది. అయినా నేత్ర, ఆయన వస్తే నీకెందుకు, రాకుంటే నీకెందుకు, మరీ ఎక్కువగా ఆలోచించకు అని అనుకొని ఏం చేయాలో తెలియక ఫోన్ చూస్తూ కూర్చుంది. నేత్ర ఫోన్ ఒక కొత్త నెంబర్ నుండి తిని రెస్ట్ తీసుకో అని ఒక మెసేజ్ వచ్చింది. ఓపెన్ చేసి చూసి ఎవరబ్బా, అయినా ఈ నెంబర్ ఎవరికి తెలుసు అని ఆ నెంబర్కి కాల్ చేసింది. హలో ఎవరు అంటే అటు నుండి నేను అని వినిపించింది. నేనా, నీ పేరే అదా, నేనంటే ఎలా తెలుస్తుంది, నువ్వేనా సెలబ్రిటీవా అని అంది.
అటు నుంచి రుద్ర అని గంభీర్యమైన గొంతుకి నేత్రకి భయం వేసి కంగారులో సారీ అండి, ఏదో కొత్త నెంబర్ అని ఏదేదో వాగుతుంది, ఆపుతావా అని రుద్ర అంటే సైలెంట్ అయిపోయింది నేత్ర. తిన్నావా అని అడిగితే అని అంది. ఏదైనా ఇబ్బంది ఉంటే కింద నిర్మల గారు ఉంటారు, ఆవిడకి చెప్పు అని అన్నాడు. అని ఫోన్ కట్ చేసింది నేత్ర. ఓరి దేవుడా, ఇది రాక్షసుడి నెంబరా అని రాక్షసుడు అని సేవ్ చేసుకుంది. సాయంత్రానికల్లా కాల్ సెట్ అవ్వడంతో లేచి మామూలుగా తిరుగుతుంది. ఈవినింగ్ స్నానం చేసి చీర కట్టుకుంటూ ఉండగా నడుము దగ్గర చూసుకొని, ఈ రాక్షసుడు చూడు ఎంత గట్టిగా గిచ్చాడో, ఎర్రగా కందిపోయింది అని తిట్టుకుంటూ ఉంది. ఎందుకో తనని ఎవరో తీక్షణంగా చూస్తున్నారు అనిపించి వెనక్కి తిరిగి చూడగా రుద్ర నిలబడి తన వైపే చూస్తున్నాడు. నేత్ర కంగారులో చీరను వదిలేసింది. రుద్ర దగ్గరికి వచ్చి మోకాల మీద కూర్చొని ఆ అమ్మాయి నడుము మీద చూడగా ఎర్రగా కందిపోయి ఉంది. ఆ కందిన దగ్గర చెయ్యి పెట్టి తడుముతూ పక్కనే ఉన్న ఆయింట్మెంట్ రాశాడు. అతని చెయ్యి నడుము మీద తగులుతుంటే మెలికలు తిరిగిపోతుంది నేత్ర. రుద్ర లేచి నిలబడగా నేత్ర ఏదో పరువాలు అతనికి కనుల విందులా కనిపించాయి. అలాగే ఆమె దగ్గరికి వెళ్ళగా నేత్ర వెనక్కి జరుగుతూ గోడకి ఆనుకుంది. నేత్ర కంగారు పడుతుంది. పెదవులు అదురుతున్నాయి. రుద్ర మెల్లగా నేత్ర చెవిలో చాలా సెక్సీగా ఉన్నావు, ఇంకోసారి ఇలా కనపడితే మన ఫస్ట్ నైట్ అప్పుడే అక్కడే అవుతుంది అని అన్నాడు. కంగారుగా చీరంతా లాక్కొని ఎద మీద చేతులు పెట్టుకొని అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వాష్రూంలోకి వెళ్ళింది నేత్ర. వాష్రూంలో అద్దం ముందు నిలబడి, ఛీ, నీకు అసలు సిగ్గులేదే, ఏమవుతుందే నీకు అతను రాగానే, నీ ఒంటి మీద నీకు సోయి ఉండదా, అలా బొమ్మలా ఉంటావు, అతన్ని వెనక్కి నెట్టలేవా, తుతు, ఇంకోసారి ఇలానే ఉంటే ఇంకేమైనా ఉందా అని నోరు తెరచింది. ఒళ్ళు జలధరించి, వామ్మో, ఇలానే ఉంటే ఏదో ఒకటి జరుగుతుంది అని అనుకుంది. చీర కట్టుకొని నడుము మీద ఉన్న గాయం చూసుకొని, అయినా రుద్ర చెయ్యి తగిలితే ఏదో ఫీలింగ్ కలుగుతుంది, వాడితో జాగ్రత్తగా ఉండాలి అనుకొని బయటకు వచ్చింది. వచ్చి బెడ్ మీద కూర్చుంది. రుద్ర సోఫాలో ఉండి ఏదో ఫైల్ చూసుకుంటూ ఉన్నాడు. నేత్ర రాగానే ఫైల్ అక్కడ పెట్టి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు. టేబుల్ మీద ఉన్న ఫైల్ కింద పడింది. నేత్ర చూసి, అయ్యో, ఫైల్ పడిపోయిందిగా అని లేచి వెళ్ళి ఆ ఫైల్లోని పేపర్స్ అన్నీ పెట్టి టేబుల్ మీద పెడుతూ అందులో ఉన్న వాటిని చదివింది. ఎవర్రా నాయనా, ఇన్ని మిస్టేక్స్ ఉన్నాయి ఇందులో అని అక్కడే సోఫాలో కూర్చొని ఫైల్లో ఉన్న మ్యాటర్ చదివి కరెక్ట్ చేస్తుంది. ఇంతలో రుద్ర అక్కడికి వచ్చి సోఫాలో కూర్చున్నాడు. రుద్రను చూసి తడబడుతూ, అది అది ఏం లేదు, ఏదో చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే చూస్తున్నా అని ఫైల్ అక్కడ పెట్టి లేవబోయింది. రుద్ర చేయి పట్టుకొని ఆపాడు. ఏంటి అన్నట్లు తల తిప్పి చూసింది. అలాగే గట్టిగా లాగగా వెళ్ళి రుద్ర ఒడిలో పడింది. రుద్ర నేత్ర హెయిర్ సెట్ చేస్తూ, ఏంటి, నా నుండి దూరంగా ఉండాలని చూస్తున్నావా అని అన్నాడు. ఆ మాటకి ఏం చెప్పాలో తెలియక నీళ్లు నమిలింది నేత్ర. రుద్ర ఒక చెయ్యి నేత్ర నడుము మీద వేసి ఇంకా దగ్గరికి లాక్కున్నాడు. నేత్ర అతని నుండి విడిపించుకోవడానికి ప్రయత్నించింది, కానీ తన వల్ల కావట్లేదు. ఆమె పెదవుల దగ్గర తన పెదవులు మిల్లీమీటర్ దూరంలో ఉంచి, నా నుంచి దూరంగా ఉండాలని అనుకోకు, అది అంత ఈజీ కాదు, నువ్వు ఈ జన్మకి కాదు కాదు ఎన్ని జన్మలకైనా నాకే సొంతం, నేను చచ్చే వరకు నిన్ను వదలను, నా ప్రేమ నీకు ఇప్పుడు అర్థం కాదు, కానీ పోను పోను నీకే తెలుస్తుంది అని అన్నాడు. నేత్ర శ్రద్ధగా రుద్ర కళ్ళల్లో కళ్ళు పెట్టి వింటుంది. అతని కళ్ళలో నిజాయితీ కనిపిస్తుంది. రుద్ర నేత్రని వదిలి చాలాసేపు అయింది, కానీ నేత్ర రుద్ర మెడ చుట్టూ చేతులు వేసి అలాగే ఉంది. రుద్ర నవ్వుతూ, డిన్నర్ చేద్దామా అని అన్నాడు. హా అని తల ఊపింది. మరి డిన్నర్ చేయాలి అంటే నువ్వు నా ఒడిలోంచి లేవాలి, వద్దంటే చెప్పు, ఇద్దరం కలిసి మంచి రొమాంటిక్ గేమ్ ఆడదాం అని అన్నాడు. వామ్మో అని గబుక్కున లేచి నిలబడింది నేత్ర. అయ్యో నేత్ర, నీకు అసలు ఏమైందే, ఇలా సిగ్గు లేకుండా తయారయ్యావు అని తల కొట్టుకొని గబగబా కిందికి వచ్చింది. వెనకే రుద్ర రాగా నిర్మల ఇద్దరికి వడ్డించింది. వాళ్ళు తింటూ ఉండగా గుమ్మం నుండి హీల్స్ సౌండ్ వినిపించింది. నేత్ర ఎవరా అని వెనక్కి తిరిగి చూసింది. ఒక అమ్మాయి మినీ స్కర్ట్, షార్ట్ టాప్ వేసుకొని, హై హీల్స్ వేసుకొని, షార్ట్ హెయిర్తో చాలా స్టైలిష్గా మోడ్రన్గా ఉండి నడుచుకుంటూ వచ్చింది. రుద్ర మాత్రం తినడంలోనే ఉన్నాడు.
హాయ్ బావా అని వచ్చి రుద్రని హక్ చేసుకోబోయింది. రుద్ర చూసిన ఒక్క చూపుతో ఆగిపోయి భయపడింది ఆ అమ్మాయి. మళ్ళీ తేరుకొని హాయ్ బావా ఎలా ఉన్నావు అని అంది. ఫైన్ అన్నట్లు తల ఊపాడు రుద్ర. పక్కకు చూసి బావా ఈ అమ్మాయి ఎవరు? అసలు నీ మ్యాన్షన్కి అమ్మాయిలు ఎవరు రారు కదా, ఇదెవరు అని అడిగింది. రుద్ర మాట్లాడుతూ ఎందుకు వచ్చావు అన్నాడు. అదేంటి బావా, రాక రాక మరదలు ఇంటికి వస్తే ఎందుకు వచ్చావని అడుగుతున్నావు? నీకోసమే వచ్చాను అని అంది. చూడు జ్వాల, తను నేత్ర నా వైఫ్, ఇక్కడికి మళ్ళీ రాకు, వెళ్ళిపో అని అన్నాడు. వాట్ బావా, ఏంటి నీ వైఫా? నీకు పెళ్ళెప్పుడయింది? మాకెవరికీ చెప్పకుండా దీన్ని ఎవరినో ఎలా చేసుకుంటావు అని అంది జ్వాల. షటప్ జ్వాల, నేత్ర నా భార్య, తనకి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు. అండ్ ఇంకొకటి, నా పెళ్ళికి నేను ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, వెళ్ళిపో అని నేత్ర చెయ్యి పట్టుకొని అక్కడి నుండి రూమ్కి వచ్చాడు రుద్ర. థ్యాంక్ యూ సో మచ్. ఇంతసేపు ఓపిక్గా చూసినందుకు. కథ మీకు నచ్చుతుందనే అనుకుంటాను. చాలా రొమాంటిక్గా అండ్ సస్పెన్స్తో చాలా ట్విస్ట్లతో బాగుండబోతుంది కదా. తప్పకుండా వెయిట్ చేయండి. అన్ని పార్ట్స్ అయిపోయాక ఫుల్ స్టోరీ కూడా పెడతాను. థ్యాంక్ యూ ఫర్ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు తప్పకుండా ఏదో ఒక కామెంట్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బాయ్.